సాక్షాత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అంత పెద్ద ప్రమాదం జరిగి అక్కడ అంతమంది చనిపోయి కార్మికులందరూ ఆందోళన చేస్తే పనికిమాలిన విషయాల మీద అక్కడి నుంచి వెంటనే స్పందించేటువంటి వాళ్ళు ఈ రోజుకి కూడా బీజేపీ నాయకులు ఎవరు స్పందించలేదు దాని మీద. ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలే. అంటే వాళ్ళ పని ఏంటంటే ఊరికే తాన అనడానికే ఎన్డీఏలో మనం ఉన్నామని చెప్పి అనుకుంటున్నారో, లేకపోతే మరి వాళ్ళని ఎందుకు వాళ్ళ నోళ్ళు మరి మూయించేసినటువంటి పరిస్థితి మనకు అర్థం కావట్లేదు. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే విశాఖపట్నంలో అంత ప్రమాదం జరిగితే జాతీయ స్థాయిలో కూడా మీడియాలో అందరూ కూడా వార్తలుగా దాన్ని ప్రచురిస్తే ఆ విశాఖపట్నంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు బీచ్ షాక్స్ అని చెప్పి అంటున్నారు కదా, దానికో ఎగ్జాంపుల్ చెబుతా. 2026లో మనకు తెలుసు కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్లో అక్కడ రిసార్ట్స్ అని చెప్పి అంటున్నారే, అంటే రిసార్ట్స్ ఫామ్ హౌస్లో మేక్స్ నో డిఫరెన్స్. అక్కడ మరి ఇక్కడ ఏం చేశారు, రేవ్ కల్చర్ అనేది మొదలైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కానీ హైదరాబాద్లో అనేక చోట్ల డ్రగ్స్లో వాళ్ళు పట్టుబడ్డారు ఫామ్ హౌస్లో. అదేదే ఆ ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీల్లో రైడ్ చేస్తే పెద్ద పెద్ద ప్రముఖులు, తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా అందులో మరి పట్టుబడ్డారు కదా. మరి ఇవాళ అక్కడ కనుక పెట్టినట్లయితే పైగా ఏంటది ఏదో MDMA, కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలన్నీ ఇక్కడ పదే ఎదుగుతున్నాయి. అసలు ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరుకి కానీ ఇదేది అక్కడి నుంచి వెళ్ళేటువంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి చెప్పండి? విజయనగరం, విశాఖపట్నం నుంచి కదా ఆ గంజా వెళ్ళేది. గంజా మొత్తం కూడా అక్కడి నుంచే కదా ఈ రాష్ట్రాలకన్నీ తరలివెళ్ళేది. అంటే చాలా రెడీమేడ్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రేపటి నుంచి ఈ గంజాయి అనేది కూడా అక్కడ సప్లై అవుతుంది. ఏదో గంజాయి తగలబెట్టడం కార్యక్రమం కూడా చేశారండి. అదే ఆయన పదే ఏం చెప్తుంటారు, మొత్తం గంజాయి అంతా రూపు మాపేసామని చెప్తుంటారు. వెంటనే ఎక్కడో గంజాయి రైడ్లో ఇదవుతుంటారు. సో ఈ ఫామ్ హౌస్ లో మొన్నటికి మొన్న 20 మంది మైనర్లు పట్టుబడ్డారని చెప్పని అశోక్ బాబు గారు ఇప్పుడు అక్కడ కెమెరాలు పెడతా ఉంటున్నారు. అది ఇంకొక అబ్జెక్షన్. బీచ్ల్లో కెమెరాలు పెడితే రేపు పొద్దున్న హిందూ ఆడవాళ్ళు అక్కడ స్నానాలు చేస్తారండి, పవిత్ర స్నానాలు. ఆ పవిత్ర స్నానాలు చేస్తున్నప్పుడు మీరు ఈ బీచ్ షాక్స్ పేరు తోటి సీసీ కెమెరాలు పెడితే ఆ సీసీ కెమెరాల్లో వాళ్ళందరికీ కూడా రికార్డ్ అయితే ఏంటి పరిస్థితి? చాలా తమాషాలు ఆడుతున్నారా? వాట్ నాన్ సార్ యూ డూయింగ్? అసలు ఏ సనాతన ధర్మం ఇలాంటి ఈ గోవా తరహా కల్చర్ని అలో చేస్తుంది చెప్పండి? అసలు ఇంత దారుణమైనటువంటి ఆలోచన కదా ఇది. అంటే మీరు ఆ సంపద సృష్టిస్తామంటే ఇదే జనాలకు అర్థం కాలేదు. యాక్చువల్గా మద్యం బాటిల్లో గాజు అవటం వల్ల చాలా మంది గాయపడ్డారండి గోవా బీచ్ లో. అలాంటి రేపు అదే ఇప్పుడు పర్యావరణం అని చెప్పేది అది ఎంత అంటే విపరీతం. చాలా చోట్ల మీకు ఇంకా డేటా తీసుకుంటే ఈ బీచ్ రిసార్ట్స్ ఇవన్నీ ఉన్న చోట ప్రపంచం మొత్తంలోనే ఎక్కువ శాతం చెత్త అంతా పేర్కొనేది ఎక్కడంటే ఈ ప్లాస్టిక్ కానీ రకరకాలైనటువంటి ఇదంతా కూడా అలాంటి బీచ్ల్లోనే ఉంటుంది చెత్త. అసలు ఆంధ్రప్రదేశ్లో మామూలుగానే మనకి శానిటేషన్ అనేది చాలా తక్కువ. అసలు మామూలుగా ఎవడబడతాడు ఈ రోజుకి కూడా నడి రోడ్ల మీద కాండ్రించి ఉమ్మేస్తారు, చెత్త పడేస్తారు, చేస్తారు. మనకు ఆ సివిక్ సెన్సే లేదు. ఆ సివిక్స్ సెన్స్ లేని వాళ్ళకి ఈ నాన్ సెన్స్ కూడా అలవాటు చేస్తే ఇంకా అది ఏ రకమైనటువంటి ఇది అవుతుందో అనేది చెప్పాలి. ఇప్పుడు శ్రీరామ్ గారు ఇప్పటికే అక్కడ విశాఖపట్నంలో ఐద్వా లాంటి సంస్థల ద్వారా కొన్ని నిరసన ప్రదర్శనలు అవి జరుగుతున్నాయి. ఇంకా మీలాంటి సామాజిక కార్యకర్తలు వాళ్ళంతా కూడా దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది మీది, అంటే దీన్ని అడ్డుకోవటానికి? ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామండి. ఇలాంటి విషయాల్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది ఒక సంస్కృతిని నాశనం చేసే కార్యక్రమం. ఇది టోటల్ గా హిందూ సంస్కృతిని నాశనం చేయడం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా పెడితే సూర్యలంక బీచ్ కి హిందువులు అనే ఆడవాళ్ళు ఎవరు రారు, హిందువులు రారు. ఎందుకంటే అక్కడ స్నానాలు చేయలేరు, పవిత్ర స్నానాలు చేయలేరు. చేసిన తర్వాత అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, తాగుబోతులు ఉంటారు పక్కన. ఎవరలా బిహేవ్ చేస్తారో తెలియదు. కాబట్టి ఏంటి, ఇంకా రాబోయే రోజుల్లో మంగినపూడి బీచ్, సూర్యలంక బీచ్ ఇలాంటి ప్రముఖమైన వీళ్ళు పెట్టేదంతా ప్రముఖమైన బీచ్ల్లోనే పెడతారు ఈ బీచ్ షాక్స్ అనేది. సో అలాంటి చోటికి ఎక్కడికి కూడా ఇంకా ఎవరు కూడా రారు. అంటే హిందువుల్ని ఒక సంస్కృతి నుంచి దూరం చేయడం, ఒక పండుగ నుంచి ఒక నెల, టోటల్ గా ఒక నెల. అంటే కార్తీక మాసం, కార్తీక సోమవారం రావడానికి లేదు, కార్తీక పౌర్ణాలకు రావడానికి లేదు, ఎక్కడ రావడానికి లేదు. అంటే ఒక సంస్కృతిని నాశనం చేయడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. విదేశాల్లో వాళ్ళకి అక్కడ పూర్తిగా చలిగా ఉంటుంది కాబట్టి ఆ బీచ్ లో పడుకుని వాళ్ళు ఎండను ఆస్వాదిస్తారు. ఇక్కడ మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉండే చోట స్నానాలు చేస్తారు.
స్నానాలు చేసి ఆరోగ్యం శీతాకాలంలో చలికాలంలో ఆ టైంలో వెచ్చగా ఉండే ఆ నీళ్ళతోటి స్నానం చేయడం, సూర్యుడికి నమస్కారం చేసుకోవడం, అక్కడ పవిత్రమైన కార్యక్రమాలు చేయడం, ఇంకా కొంతమంది అయితే కనుక పితృ కార్యక్రమాలు కూడా చేస్తారు. అమావాస్యలకి మిగతా సందర్భాల్లో పితృకార్యాలు కూడా చేస్తారు. అంటే ఇవేమి చేసుకోవడానికి ఇంకా అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే తాగుబోతుల భయం ఉంటుంది, సీసీ కెమెరాల భయం ఉంటుంది కాబట్టి ఇంకెవరు ఆ చుట్టుపక్కల రాకూడదు. అంటే హిందువులని టోటల్ గా ఈ సముద్రుడికి దూరం చేస్తున్నారు, ఒక సంస్కృతిని టోటల్ గా నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఐద్వా కానీ మిగతా ఎవరు కలిసి వస్తే వాళ్ళు కమ్యూనిస్టులా, ఐద్వానా, ఇంకొకళ్ళ మహిళా సంఘాల ఎవరైనా సరే ఇలాంటి వాటికి కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకుంటాం. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఎండగడతాం. అంటే ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక లెక్క ఏంటంటే 30 నుంచి 40 లక్షల దాకా మద్యం ప్రియులు ఉన్నారని మొన్న ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ ఓట్లు చాలా కీలకం అయ్యాయని చెప్తారు. ఎందుకనంటే చౌక ధరకి నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు చంద్రబాబు గారు అప్పుడు. మరి అలాంటి మద్యం ప్రియుల్ని మీరు మీ సంస్థల ద్వారా ఇప్పుడు ఈ అవేర్నెస్ తీసుకెళ్తే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి అందుకని మేము చెప్తున్నాము, దీనికి అందరికీ మూల కారణం ఎంపీ భరత్ గారు. ఎంపీ భరత్ గారిని దీన్ని ముందుండమనండి, ముందు వాళ్ళ యూనివర్సిటీలో, గీతం యూనివర్సిటీలో మొత్తం 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా అందుబాటులో మద్యం ఉంచొచ్చు. ఆయన చెప్పాడు. ఎవరు తాగట్లేదు ఈ రోజు క్వశ్చన్ చేశారంట. మనం మీ విలేకరులు అడిగితే ఎవరు తాగట్లేదు అన్నప్పుడు మరి మీరు అందరూ వాళ్ళందరితో తాగిస్తారా? మీరు అలా చేయండి. మీరు ఒక ఎగ్జాంపుల్ గా మీరు ఉండండి. భరత్ గారు ఎగ్జాంపుల్ గా ఉండి మా యూనివర్సిటీలోనే చేస్తున్నాం, యూనివర్సిటీలోనే చేస్తున్నప్పుడు పిల్లలతోనే మేము తాగిస్తున్నప్పుడు బయట ఇక్కడ పెడితే తప్పేంటి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. దాన్ని సపోర్ట్ చేయమనండి. బాలకృష్ణ గారిని సపోర్ట్ చేయమనండి. బాలకృష్ణ గారు సపోర్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయమనండి. నేను అన్కాంప్రమైజ్ సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయమనండి. ఇవన్నీ సపోర్ట్ చేసిన తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు ఏంటనేది. ఓకే సార్. కాబట్టి ఏంటంటే గతంలో కొంతమందికి మనం నీతులు చెప్పి ఏదో కోడలకి బుద్ధి చెప్పి అత తెడ్డు నాకిందని ఇప్పుడు ఈ రోజు గతంలో ఎవరో ఏదో చేశారని చెప్పి మనం కూడా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మేము అన్కాంప్రమైజ్ సనాతని డైలాగ్ అని చెప్పి హిందువులందరినీ సముద్రానికి దూరం చేసి మన సంస్కృతిని దూరం చేస్తానంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. తాగుబోతులకి స్వర్గధామం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు. విశాఖపట్నానికి ఒక సంస్కృతి ఉంది. ఇక్కడ అప్పన్న స్వామి ఉన్నాడు. అప్పన్న స్వామి సంస్కృతి ఇక్కడ ఉండాలి తప్ప ఏదో వేరే విదేశాల సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యము. ఓకే సార్, చూద్దాం సార్ మీ నిరసన